హలో అండి, ఢిల్లీలో ఈరోజు ఎండ బాగా వచ్చింది. సూర్యుడు చూడండి ఎంత నిండుగా ఉన్నాడో. చాలా రోజులైంది ఈ మాత్రం ఎండ రాక మాకు. రోజు చలి చలి చలి. ఇంత ఎండ వచ్చేసరికి ఎంత హాయిగా ఉందో చూసేసరికి ఒక్కసారిగా ఆనందం వచ్చింది. అందుకే అందరం భోజనాలు అయిపోయిన తర్వాత ఇంటి ముందే పార్క్ ఉంటే ఆ పార్కులోకి వచ్చి కూర్చున్నాం. మమ్మల్ని చూసి ఒక పంజాబీ అంకుల్ ఫ్యాన్సీ ఐటమ్స్ అనేసి ఒక మూట పట్టుకొచ్చాడు. ఆ బ్యాగ్లో నుంచి ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీసి ఇలా పరుస్తున్నాడు. గాజులు, దండలు, నక్లీస్లు, ఇయర్ రింగ్స్, ఉంగరాలు, నల్లపూసలు అన్నీ తీసుకొచ్చాడు. బాగానే ఉన్నాయి ఆయన దగ్గర కలెక్షన్స్ వచ్చేసి బాగున్నాయి. గాజులు చూడండి సెట్ ఎంత బాగుందో. సెట్ అమ్ముతాడంట. పర్లేదు, రేటు కూడా వాటికి తగ్గట్టే చెప్తున్నాడు. చాలాసార్లు చూశాను కానీ ఎప్పుడు నేను తీసుకోలేదు. చూస్తున్నాను ఈరోజు నేను ఫస్ట్ టైము. మా అమ్మాయి ఉంగరాల డబ్బా పట్టుకొని ఉంది, ఉంగరం కావాలంట. గాజులు చూడండి బాగున్నాయి కదా, రెడ్ కలర్ చాలా బాగున్నాయి. నా సైడ్ వాళ్ళు ఎక్కువ రెడ్ కలర్వే ఎక్కువ వేసుకుంటారు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ప్లాస్టిక్ వేసుకుంటారు, అది కూడాను. మెటల్వి కూడా వేసుకుంటారు. మమ్మల్ని చూసి ఎవరో ఒక ఆవిడ వస్తుంది. ఒకరిని చూసి ఒకరు. అంకుల్కి ఈరోజు బాగానే సేల్ అవుతాయి. బయటకు వచ్చినందుకు ఈరోజు షాప్కి వెళ్ళకుండానే షాపింగ్ అయిపోతుంది మాది. ఆవిడెవరో బుట్టలు పట్టుకొని నిల్చుంది. చూసారా, ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి ఇవైతే డిజైన్స్. ఈ డబ్బా నిండా ఇయర్ రింగ్సే ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూపిస్తుంది ఆవిడ. నేను ఈ కెమెరాలో వీడియో తీస్తున్నా అని చెప్పేసి నాకు కోఆపరేట్ చేస్తుంది అనమాట. మా ఇంటి పక్కన ఆవిడ బాగున్నాయి కదా అనుకుంటూ చూపిస్తుంది ఒక్కొక్కటి తీసి. నిజంగానే చాలా బాగున్నాయి. చాలా కలర్స్ ఉన్నాయి. అక్కడ మంచి మ్యాచింగ్ శారీ కానీ డ్రెస్ కానీ ఉంటే చాలా బాగుంటాయి. మా అమ్మాయి ఐస్ క్రీమ్ మాత్రం వదలట్లేదు, ఇంకా తింటూనే ఉంది. ఆమెకు ఆ ఉంగరాన్ని నచ్చిందంట. ఈ బుడ్డదెవరో వచ్చి దూరిపోతుంది. వాళ్ళ మమ్మీ ఏదో తెలుసుకుంటుంది అనేసి ఎగ్జైట్మెంట్. మమ్మీ లేదని తీసుకుంటే పిల్లలకి ఎంత ఆత్రమో చూడాలి, ఏదో తెలుసుకోవాలని. ఫైనల్గా మా అమ్మాయి ఒక రింగ్ సెలెక్ట్ చేసుకుంది. 20 రూపాయలంట. పర్లేదు, బాగానే ఉంది. కలర్ పోతే వచ్చే వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వండి కావాలంటే ఇస్తాను అంటున్నాడు. పర్లేదు అనిపించింది. ఈ బుడ్డడెవడో నా కెమెరాకి అడ్డం వచ్చేస్తున్నాడు. కొంచెం పక్క జరిగితే చూపించచ్చు. డబ్బాలో మాత్రం బాగానే పరిచయాడు మొత్తం తీసుకొచ్చినాయి అన్నీ. వీళ్ళు బ్యాంగిల్సే ఎక్కువ బేరం చేస్తున్నట్టున్నారు. బ్యాంగిల్స్ తీసుకుంటున్నారు అందరూ. సెట్ అనేది కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. బాగున్నాయి అవి గాజులు మాత్రం. ఆయనే సెట్ చేసి ఇచ్చినట్టున్నాడు. ఇప్పుడు ఇయర్ రింగ్స్ చూసారా, బాగున్నాయి. అన్ని నెమలి ఈకలు ఉన్నట్టు నెమలి కలర్లు చాలా బాగున్నాయి అందంగా. ఈ డబ్బా వచ్చేసి మొత్తం నెక్లెస్లే ఉన్నాయి. నెక్లెస్లు, హారాలు కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి. చాలా ఐటమ్స్ ఉన్నట్టున్నాయి ఈ దగ్గర. మా అమ్మాయి ఏమో ఇంకో డబ్బా పట్టుకొని ఉంది, చైన్లు అంట. ఐస్ క్రీమ్ మాత్రం వదలట్లేదు, తింటూనే ఉంది. ఈవిడొచ్చేసి ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకుంటుంది, కానీ పెద్దవి మనకు చెవి జారిపోద్దేమో అన్నట్టు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. సో ఇంకా లోపల ఇంకా బ్యాగ్లో ఉన్నట్టున్నాయి. ఏమో పెద్ద హారం ఏమో సపరేట్గా పక్కన పెట్టాడు. వీళ్ళు మొత్తం తీసుకున్న తర్వాత డబ్బుల దగ్గర బేరమాడుతున్నారు. ఈయన కాబట్టి బేరమాడుతున్నాడు. మనం బయట షాప్లో అయితే ఫిక్స్డ్ రేట్ అని చెప్పి తీసుకోవాల్సి వచ్చేది. నేనైతే ఫైనల్గా ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చినాయి. 150 రూపీస్ అంట. బాగున్నాయి కదా, డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైనల్గా మేము బయటకు వచ్చి ఈరోజు ఎండలోకి వచ్చినందుకు షాపింగ్ అయిపోయింది మాది ఇక్కడ.